भीमावरम में पीडीएफ एमएलसी बुर्रा गोपी मूर्ति ने फिल्म अरुमदी में सरकारी स्कूलों और असातिज़ा को मुबैना तौर पर तौहीन आमेज़ अंदाज में पेश करने वाले मनाजिर पर एतराज़ किया है। उन्होंने कहा है कि सरकारी स्कूलों के माहौल और असातिज़ा के किरदार को मनफी अंदाज में दिखाना मुनासिब नहीं। एमएलसी ने कहा है कि फिल्म माशरे पर असर डालने वाला अहम ज़रिया है, इसलिए असातिज़ा, तलबा और सरकारी स्कूलों के तय समाजी जिम्मेदारी का मुजाहरा किया जाना चाहिए। उन्होंने मुतनाज़ मनाजिर फौरी तौर पर हटाने का मुतालबा किया। సినిమా ఇరుముడి సినిమాపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. ఈ ఇరుముడి సినిమాలో ప్రధానంగా మేము అభ్యంతరం వ్యక్తం చేసేవి, ఆ సీన్లు తొలగించమని కోరేవి ఏంటంటే రెండు అంశాలు. ఒకటే మన సీలేరు ప్రాంతం, పాడేరు నియోజకవర్గం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలనే నేరుగా చూపించటం. అంతేకాకుండా విద్యార్థుల్ని ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి యూనిఫామ్తో ఆ పిల్లల్ని చూపించడానికి మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఒక మహిళా టీచర్ని ఈ సినిమాలో ఒక ప్రతినాయకురాలు పాత్రగా చూపించడాన్ని కూడా, ఆమె పాత్రనే క్రూరంగా చూపిస్తూ ఆమె యొక్క పిల్లల్ని ట్రాప్ చేసి ఎక్స్ట్రా క్లాసులు పేరు చెప్పి తన ఇంటికి తీసుకెళ్ళి అటు నుంచి ఎమ్మెల్యే దగ్గరికి పంపించటం అనే వైపు అంత క్రూరంగా ఒక ఉపాధ్యాయురాలని సినిమాలు ఆ విధంగా చూపించడం చాలా దుర్మార్గం అని కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే సినిమా అనేది ఈ రోజున సమాజాన్ని మార్పు చేయటంలో ఒక బలమైనటువంటి మాధ్యమంగా పనిచేస్తూ ఉంది. ఎందుకంటే గతంలో మనకున్నటువంటి హీరోలు ఏదైనా ఒక పాత్ర పోషించినప్పుడు యువకులు ఆ పాత్రలో మేము కూడా పెద్ద అయిన తర్వాత అలాగా అవ్వాలని, అంటే ఒక పోలీసు ఆఫీసర్గా కానీ, లేదంటే లాయర్గా కానీ, లేదా డాక్టర్గా కానీ హీరో కనుక పాత్రలో ఉంటే యువకులు కూడా మేము కూడా ఆ పాత్ర పోషించాలి అనే ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విధానంగా ఉండే పరిస్థితులు. ఇది చాలా సమాజం మీద ప్రభావితం చూపించే మాధ్యమంగా ఉన్నటువంటి ఈ సినిమాలో ప్రభుత్వ పాఠశాలనే నేరుగా చూపించటం, ప్రభుత్వం ఇచ్చినటువంటి యూనిఫామ్ తోటి ఉన్నటువంటి పిల్లల్ని నేరుగా చూపించటం, అటువంటి పిల్లల్ని ట్రాప్ చేసి ఎమ్మెల్యే దగ్గరికి పంపిస్తూ ఒక మహిళా ఉపాధ్యాయురాల్ని ఆ విధంగా చూపించడాన్ని మనం పీడీఎఫ్ ఎమ్మెల్సీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. నేను ఖండించడమే కాదు, ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన యూనిఫామ్తో పిల్లల్ని చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలని విద్యాశాఖ మంత్రి మన లోకేష్ గారు కూడా స్పందించి వాళ్ళ మీద చర్యలు చేపట్టడానికి లేదా సీన్లు తొలగించడానికే ప్రయత్నం చేయాలని చెప్పేసి, ఇటు ఉపాధ్యాయురాలను అవమానించడమే కాదు, ఈ రోజున అమ్మాయిని ఉపాధ్యాయురాలు ఎమ్మెల్యే దగ్గరికి పంపించింది అంటే ఎమ్మెల్యేలు ఆ పని చేస్తూ ఉన్నారా? కాబట్టి రాజకీయ నాయకులు అంటే ప్రజాప్రతినిధులు కూడా స్పందించవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఎమ్మెల్యేల యొక్క స్థాయిని కూడా దిగజార్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏవైతే ప్రభుత్వ పాఠశాలలో, అంటే వాస్తవంగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల అంటే ఒక చిన్న చూపు సమాజంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అటువంటి సీన్లు పెట్టడం వల్ల, అంటే ప్రభుత్వ పాఠశాలలో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఇలాగా టీచర్లు చేస్తారా అనే ఆలోచనలకి కూడా సమాజం వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి సీన్లు ఉండటం వల్ల మరింత ప్రభుత్వ పాఠశాలల యొక్క దిగజారే పరిస్థితి కూడా కనబడతా ఉంది. కాబట్టి ఏదైనా సినిమాలు తీసే సందర్భంలో సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలా, ప్రభుత్వ విద్యారంగాన్ని, ప్రభుత్వ రంగాల్ని మరింత బలోపేతం చేయడానికి పనికొచ్చే విధంగా ఉండాలి తప్ప ఆ విధమైన ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి పరిస్థితులు జరుగుతాయనే అనుమానాలు రేకెత్తించే విధంగా ఉండకూడదు. అంటే డైరెక్టర్ గారు చెప్తా ఉన్నారు ఇవన్నీ కల్పిత పాత్రలు, కల్పితమైనటువంటి అంశాలని చెప్పి. మరి కల్పితమైనటువంటి పాత్రలు అన్నప్పుడు ఎందుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి యూనిఫామ్నే మీరు యాజిటీస్గా యూజ్ చేశారు? అక్కడ కూడా కల్పితమైన యూనిఫామ్నే యూజ్ చేసుకోవాలా? కల్పితమైనటువంటి పాఠశాలను పెట్టుకోవాలా, లేదంటే కల్పితమైనటువంటి పాత్రలు పెట్టుకోవాలా? అంటే సీలేరులోనున్నటువంటి ఆ పాఠశాల ఏదైతే ఉందో ఆ పాఠశాల టీచర్లు ఆ విధమైనటువంటి పరిస్థితులు చేస్తున్నట్టు ఈ సినిమా సన్నివేశాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితిని పీడీఎఫ్ ఎమ్మెల్సీగా తీవ్రంగా ఖండించడమే కాకుండా దాన్ని ఆ యొక్క సీన్లని తొలగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద స్పందించాలని చెప్పి విద్యాశాఖ అధికారులు కూడా దాని మీద స్పందించాలి. ఎమ్మెల్యే యొక్క స్థాయిని కూడా దిగజార్చే విధంగా ఉంది. కాబట్టి ఎమ్మెల్యే, ఆ ప్రాంతం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే కూడా దాని మీద రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.